గడిచిన అనేక దినాల నుండి, అనేక సంవత్సరాల నుండి మీ జీవితంలో మీరు చెడు రోజులు చూస్తూ ఉన్నారు. బ్యాడ్ డేస్ చూస్తున్నారు. గుడ్ డేస్ అనేవి ఇంతవరకు మీరేమీ చూడట్లేదు. ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల ఏదో ఒక చెడు నీ జీవితంలో జరుగుతూనే ఉంది. అనేక రోజుల నుండి మీరు గమనించినట్లయితే మీ జీవితంలో చాలా చెడ్డ దినాలు మీరు చూస్తున్నారు. బ్యాడ్ డేస్ మీరు చూస్తున్నారు. ఈ యొక్క వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా దేవుడు నిన్ను దర్శించాలని ఆశపడతా ఉన్నాడు. కాసేపు దేవుని యొక్క మాటలు విని ఆశీర్వదింపబడు. నీ జీవితంలో ఉన్న చెడు రోజులు, బ్యాడ్ డేస్ ఏవైతే ఉన్నాయో అవి నీ జీవితంలో నుండి తొలగిపోయి మంచి రోజులు నీకు వస్తాయి. అందుకనే ఈ యొక్క ఈ మెసేజ్ ద్వారా దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో చెబుతున్న ఈ మాటలు నీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. సో బ్యాడ్ డేస్ ఇక నాకు ఉండకూడదు, నేను గుడ్ డేస్ చూడాలి అని అనుకుంటున్నట్లయితే, మీరు అనుకుంటున్నారు, సో మీరు ఖచ్చితంగా గుడ్ డేస్ చూస్తారు. కానీ ఇప్పుడు చెడ్డ దినాలు ఉన్నాయి. ఎందుకు నీ జీవితంలో చెడు దినాలు ఉన్నాయి అనేది నేను మీకు తెలియపరుస్తాను. అలాగనే మంచి రోజులు ఇక నుండి నీకు ఎలా వస్తాయి అనేది కూడా దేవుని యొక్క వాక్యంలో నేను మీకు తెలియపరుస్తాను. సో ఇప్పుడు చెడ్డ దినాలు ఎందుకు చూస్తున్నావు, చెడు దినాల్లో ఎందుకున్నావు అనేది దేవుని యొక్క వాక్యంలోని ధ్యానం చేసుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చూడండి, దినాలు చెడ్డవి అట. అంటే ఇప్పుడున్న ఈ దినాలు ఏవైతే ఉన్నాయో, ఈ రోజున ఈ 2025వ సంవత్సరం లేకపోతే 2026, ఈ దినాలన్నీ కూడా, ఈ మాసాలన్నీ కూడా, ఈ సంవత్సరాలన్నీ కూడా చాలా చెడ్డవి. అందుకని ఈ చెడు దినాల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు సమయాన్ని పోనీయొద్దు, సద్వినియోగం చేసుకోనండి. అజ్ఞానులుగా ఉండకండి, జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోనండి. అవివేకులు కాకోకుండా ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకొని మద్యముతో మత్తులై ఉండకుండా ఆత్మపూర్ణులై ఉండండి. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోగొట్టుకొని సద్వినియోగం చేసుకోవట్లేదు. మొట్టమొదటిగా మీరు చేసే తప్పు ఏంటంటే, ఈ చెడు దినాల్లో ఉన్నావు కనుక చెడ్డ దినాలు నువ్వు చూస్తూ ఉన్నావు. మొదటిగా సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా పాడు చేసుకుంటున్నారు. రెండోదిగా అజ్ఞానిగా ఉంటున్నావు. మూడోదిగా ప్రభు చిత్తం ఏంటో గ్రహించట్లేదు. నాలుగోదిగా మద్యముతో మత్తులై ఉంటున్నావు. అందుకనే నీ దినాలన్నీ కూడా, ప్రతిరోజు కూడా శ్రమ, ఆపద్దినాలు, చెడు దినాలు, తెగులు, శాపం, రోగాలు, గొడవలు, అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. సో సమయాన్ని పోనీయక ప్రార్థన చేసుకొని సద్వినియోగం చేసుకో, వాక్యం చదువుకొని సద్వినియోగం చేసుకో, దేవుని మందిరానికి వెళుతూ దేవునితో సమయం గడుపుతూ సద్వినియోగం చేసుకొని దేవుని చిత్తం ఏంటో గ్రహించుకో. అలాగనే 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం కూడా ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు రాసిన తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వాళ్ళే ఉండేయు దాని శక్తిని ఆశ్రయించని వారున యందురు. ఇట్టివారికి విముఖుడై ఉండుము. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాం. మనుషులంట స్వార్థప్రియులు, ధనాపేక్షం కలిగిన వాళ్ళు, బెంకంలాడువారు, అహంకారులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. ఇలాగన మనం చూసుకున్నట్లయితే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇలాంటి మనుషులతో నువ్వు ఉంటున్నావు గనక ఈ రోజున అంత్య దినాలు అంటే ఏంటంటే, ఈ అంత్య దినాలన్నీ కూడా అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము. సో అపాయకరమైన కాలములు అంటే చాలా భయంకరమైన దినాలు, చాలా 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 కీడును కలుగు చేసే దినాలు. అలాంటి కాలాలు
రాబోతున్నాయి, వస్తున్నాయి, వచ్చాయి. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనుషులతో జాగ్రత్తగా ఉండము. సో అందుకని అపాయకరమైన కాలాల్లో ఉన్నావు గనుక ఈ రోజున చెడు దినాలను నువ్వు చూస్తా ఉన్నావు. అలాగనే చెడు దినాలను చూడడానికి మూడో కారణం ఏంటయ్యా అంటే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. కన్నిక తన ఆభరణములను మర్చున, పెండ్లి కుమారి తన వడ్డానమును మర్చున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. కన్యక తన ఆభరణాలను మర్చిపోదు, పెండ్లి కుమారి తన వడ్డానాన్ని కూడా మర్చిపోదు. అయితే దేవుని యొక్క ప్రజలట లెక్కలేని ఇన్ని దినాలు నన్ను మర్చి ఉన్నారు. ఎందుకయ్యా ఈ రోజున నీ జీవితంలో చెడు దినాలను చూస్తున్నావంటే లెక్కలేనన్ని దినాలు దేవుని నువ్వు మర్చిపోయి ఉన్నావు. ఎన్ని రోజులైంది నువ్వు ప్రార్థన చేసి, ఎన్ని రోజులైంది నువ్వు వాక్యాన్ని చదివి, ఎన్ని రోజులైంది దేవుని స్తుతించి, ఎంతకాలమైంది దేవుని మందిరానికి వెళ్ళి, ఎంతకాలమైంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఎంతకాలమైంది దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని సుఖమునందు ఆసక్తి కలిగి ఎంతో ఉపాయముగా నటిస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసుకుంటూ సినిమాలకి, షికార్లకి, పాపానికి, లోకానికి నీ జీవితాన్ని నువ్వు సమర్పణ చేసుకున్నావు. కానీ లెక్కలేనన్ని దినాలు దేవుణ్ణి మర్చిపోయి ఉన్నావు. నీ జీవితంలో ఉన్న దేనిని నువ్వు మర్చిపోలేదు. బంగారాన్ని మర్చిపోలేదు, డబ్బును మర్చిపోలేదు, అన్నం తినడం మర్చిపోలేదు, ప్రతీది గుర్తుంది. కానీ దేవుణ్ణి మాత్రం ఈ రోజున మర్చిపోయి ఉన్నావు. నీకు మేలు చేసిన దేవుణ్ణి లెక్కలేనన్ని దినాలు నువ్వు దేవుని మర్చిపోయావు. కాబట్టి ఈ రోజున చెడు దినాలు, ఈ రోజున శ్రమకరమైన దినాలు, ఆపత్కరమైన దినాలు, నష్టాన్ని, వేదనను, బాధలను చూస్తున్నావు. అందుకని ఇప్పుడైనా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, నీ జీవితం మారుతుంది. మరి చెడ్డ దినాలన్నీ నీ జీవితంలో ఉండిపోయి మంచి రోజులు నీకు వస్తాయి. మంచి రోజులు నువ్వు చూడాలి అంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం ధ్యానం చేసి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుండి చదువుకుందాము. చాలా జాగ్రత్తగా ఆలకించండి. నేను పెన్ను పెట్టి చూపిస్తాను. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోను క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవాకు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేపట్టుకుని దినము నా వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగం చేసుకుని, అయితే ఇదే యెహోవాకు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచేదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. ఇదే యెహోవాకు, ఇదే నేను వారికి దేవుడై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గురించి బోధనందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములు క్షమించి వారి పాపములు ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకున్న గనుక అలుపులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, దేవుడు నీతో నిబంధన చేసే, క్రొత్త దినములు చేసే దినాలు నీ జీవితంలోనికి రాబోతా ఉన్నాయి. అది ఏంటి అంటే దేవుడు నీతో చెప్తున్నాడు, ఇదిగో దేవుని యొక్క నిబంధన ఏంటంటే నీ మనసులో దేవుడు తన ధర్మవిధి ఉంచుతాడు. నీ హృదయం మీద దేవుడు దాన్ని వ్రాస్తాడు. నీకు దేవుడు జీవం కలిగిన యేసయ్య నీకు దేవుడుగా ఉంటాడు. నీవు ఆయన జనాంగముగా ఉంటావు. దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటి అంటే నీ దోషాలన్నిటినీ దేవుడు క్షమించి నీ పాపాలకి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనుకోకుండా దేవుడిని ఎరుగునట్లుగా దేవుడు నీతో ఒక నిబంధన చేయబోతా ఉన్నాడు. సో దేవుని యొక్క నిబంధనకి నువ్వు లోబడినట్లయితే దేవుని దగ్గరికి వెళ్ళయ్యా, నా పాపాలు, అతిక్రమాలు క్షమించి ఇక నుంచి నేను ఇదిగో క్రొత్త నిబంధన దినాలను నేను చూడాలనుకుంటున్నానని ప్రార్థన చే. నీ జీవితంలోనికి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే క్రొత్త నిబంధన చేయు దినములు నీ జీవితంలోనికి రావాలని నువ్వు అనుకున్నట్లయితే నీ మనస్సులో దేవుని యొక్క ధర్మవిధి నీ హృదయంలో అవి రాయబడాలి అంటే, దేవుని జనాంగంగా నువ్వు ఉండాలి అంటే, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే, నీ దోషాలన్నీ క్షమించబడాలి అంటే, ఈ క్రొత్త నిబంధన దినాలు అంటే ఏంటంటే ప్రతిరోజు దేవునికి తోడై ఉంటాడు. దేవునికి సహాయం చేస్తాడు. కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. అలాగనే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తి నీ పైన ఉంటుంది. ఆయన కృపలో నువ్వు వర్ధిల్లుతూ ముందుకు వెళ్తావు. క్షేమకరమైన దినాలు నువ్వు చూస్తూ ఉంటావు. చెడ్డ దినాలు, అపాయకరమైన దినాలు ఇప్పుడు ఉన్నాయి. కానీ రాబోయే రోజుల్లో ఇక నుండి దేవుడు నీ జీవితంలో మంచి రోజులు తీసుకురావాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన నిబంధనకు ఒప్పుకో. ఆఖరిగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 15 నుండి 18 వరకు. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీద, నా దాసులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. దేవుడు నీతో చెప్తున్నాడు, ఈ అంత్య దినాల్లో దేవుడు నీ మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతా ఉన్నాడు. ఆమేన్. సో దేవుని ఆత్మ
నువ్వు ఇప్పుడు దాకా దేవుణ్ణి మర్చిపోయి లెక్కలేని దినాలు ఉన్నావు, కానీ దేవుడు నీతో క్రొత్త నిబంధన చేసి నీకు మంచి దినాలు ఇవ్వాలనుకుంటున్నాడు. వాటిలో ఏంటంటే ఎంత దినాల్లో ఉన్న నీతో దేవుడు చెబుతున్న మాట, నీ మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించాలనుకుంటున్నాడు. నీ కుమారులు కుమార్తెలు ప్రవచనాలు చెబుతారు, మీ యవనులకు దర్శనాలు కలుగుతాయి. నువ్వు యవనస్తురాలు అయితే దేవుడు నీకు దర్శనాలు చూపిస్తాడు, అలాగే వృద్ధుడు అయితే దేవుడు నీకు కలలు చూపిస్తాడు, అలాగే దేవుని యొక్క దాసుడివి దాసురాండ్రు అయితే దేవుడు తన ఆత్మని నీ పైన కుమ్మరిస్తాడు. కనుక నీవు ప్రవచిస్తావు. అద్భుతమైన ఆత్మాభిషేకాన్ని నువ్వు పొందుకొని ముందుకు నువ్వు నడిపించబడాలా. అలాగన దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. సో ఈరోజు నా చెడు రోజుల్లో ఉన్న నీవు మంచి రోజుల్లోకి రావాలి అంటే, చెడ్డ దినాల్లో నువ్వు బయటకు రావాలి అంటే, దేవుడు చెప్పాడు నీతో మంచి రోజులు నీకు రాబోతున్నాయి, క్రొత్త నిబంధన దినములు, దేవుని ఆత్మాభిషేకంతో నువ్వు నడిపించబడబోతున్నావు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ రోజు నుండి దేవా నాకు మంచి రోజులు దయచేయమని దేవునికి ప్రార్థన చేయి. అలాగనే కామెంట్స్లో దేవుడు నాకు మంచి రోజులు ఇచ్చాడు, దేవుడు నాకు మంచి రోజులు ఇచ్చాడు, ఇక నేను మంచి రోజులను చూస్తానని కామెంట్ చేయండి. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగనే ఈ యొక్క వీడియోలో మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. అలాగనే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఏమన్నా ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకోండి. రెండో నెంబర్కి ఉన్న వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి. సో నేను ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, వాట్సాప్లో రిప్లై ఇవ్వకపోయినా, ఒక వారం రోజులైనా 10 రోజులైనా ఎన్ని రోజులకైనా తప్పకుండా నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి దేవుని యొక్క మాటలు నేను మీకు తెలియపరుస్తాను. సో ఈ విషయాన్ని గమనించండి. ఒకసారి కలవపోయినా మరొకసారి 2-3 రోజులు అయిన తర్వాత ఫోన్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.